అందరికీ నమస్కారం. సత్యం అహింస ఆయుధాలుగా భారతదేశం కోసం స్వాతంత్రానికి పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ గారికి, భారతదేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఆయనకి వినమ్ర నివాళి తెలుపుకుంటున్నాను. ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు జాతి మొత్తం గర్వించదగ్గ స్థాయిలో దేశాన్ని నిలిపిన స్వాతంత్ర సమర యోధులు జాతిపిత మహాత్మా గాంధీకి జనసేన పార్టీ తరఫున వినమ్ర నివాళి తెలుపుతున్నాను. భారతదేశ స్వాతంత్రాన్ని, గాంధీజీని విడదీసి చూడలేం, రెండు ఒకటే. అదేవిధంగా గాంధీ తాత లాంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద నడయాడాడు అంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఐన్స్టీన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కుల మతాలన్నీ ఒకటే అని ఆ రోజు భారతదేశంలో అనుభవిస్తున్న పేదరికాన్ని నిలువుటద్దం చూపిస్తూ ఆయన కట్టు బొట్టులో చూపించాడు. లోకల్గా దేశంలో ఉన్న చేతి పనులను ముందుకు తీసుకెళ్లాలని రాట్రం ఒడికారు, నూలు బట్టలు కట్టారు, చేతి కర్ర పూనారు, మురికి వాడలన్నీ శుభ్రం చేసి తన సౌభ్రాతృత్వాన్ని నిరూపించారు. ఈ రోజున లోకల్ సంస్థలని, చేతి వృత్తుల్ని ముందుకు తీసుకెళ్లేటట్టు, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఎన్నడూ లేని విధంగా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సభలు నిర్వహించడం, అదేవిధంగా ఏటి కొప్పాక ఇటువంటి చేతి వృత్తుల్ని ప్రోత్సహించడం మనం చూస్తూనే ఉన్నాం. గాంధీజీ గారి స్ఫూర్తిని అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీజీ నడయాడిన నేల, స్వాతంత్ర సమరయోధుల చేతి స్పర్శతో పులకించిన పుణ్యభూమి మన పల్లిపాడు ఆశ్రమానికి వేమిరెడ్డి ప్రశాంతి గారు వెళ్ళడం స్వాగతిస్తూ ఇక్కడ గాంధీ గారి చిహ్నాలను తెలిపే విధంగా అనేక ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. పిల్లలందరినీ కూడా అక్కడ తీసుకెళ్లాలని కోరుకుంటూ అక్కడ మత్తు పదార్థాలకి వాటికి బానిసలైన వాటికి ఎడ్యుకేట్ చేసేదానికి సంస్థలు ఉన్నాయి. వాటిలన్నింటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆ రోజు తెల్లదొరల్ని అహింస అనే నినాదంతో భారతదేశం నుంచి పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ గారు ఎన్నో సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం అనేది మెయిన్, దాంతో వారిని తెల్లదొరల్ని పారద్రోలి ఈరోజు భారతదేశంలో అన్ని కులాలు ఒకే తాటి మీద నడుస్తున్నాయంటే అది మహాత్మా గాంధీ గారి యొక్క పుణ్యం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల్ని, పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఒక నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాంధీ తాత యొక్క నినాదాలని ముందుకు తీసుకోబోతూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేమందరం తోడుగా ఉండి ప్రజాసేవలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. స్వాతంత్ర సమర యోధుడు గాంధీజీ గారికి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. గాంధీజీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి గాంధీజీ గారు. ఆయన అడుగుజాడల్లో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ముందుకు వెళ్ళిన వ్యక్తి గాంధీజీ. అదే నినాదంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.